లోక్సభలో రాజ్యాంగంపై వాడివేడి చర్చ జరిగింది. రాజ్యాంగాన్ని బీజేపీ ఎక్కడా అనుసరించడం లేదన్నారు రాహుల్ గాంధీ. అదానీ, అంబానీ కోసం రైతులు, యువత హక్కుల్ని కాలరాస్తున్నారని విమర్శించారు. అయితే కాంగ్రెస్ దశాబ్దాల పాటు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందన్నారు ప్రధాని మోదీ. ఎమర్జెన్సీ ఇందుకు నిదర్శనమన్నారు. లోక్సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఎందరో మేధావులు కష్టపడి రూపొందించిన రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవించడం లేదన్నారు రాహుల్. దేశంలో మనుస్మృతికి, రాజ్యాంగానికి పోరాటం జరుగుతోందన్నారు. మహాభారతంలో ఏకలవ్యుడి బొట్టనవేలుని ద్రోణాచార్యుడు తీసుకున్నాడని, ఇప్పుడు అదానీ కోసం రైతులు, యువత హక్కులను మోదీ కాలరాస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగంలో అదానీ, అంబానీలకు గుత్తాధిపత్యం ఇవ్వాలని ఎక్కడా రాసిపెట్టలేదన్నారు రాహుల్. కానీ వాళ్ళిద్దరి ప్రయోజనాల కోసమే మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు. दिल्ली के बाहर आपने किसानों पर टीयर गैस चलाया है, आपने किसानों पर लाठीचार्ज किया है। किसान आपसे एमएसपी मांगते हैं, सही दाम मांगते हैं, मगर आप अदानी को फायदा पहुंचाते हो, अंबानी को फायदा पहुंचाते हो और किसान का अंगूठा काटने का काम करते हो। देखिए రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని ఎన్నో దశాబ్దాల పాటు కాంగ్రెస్ అవమానించిందన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ హయాంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. कुविचार, कुरीति, कुनीति, इसकी परंपरा निरंतर चल रही है। हर स्तर पर इस परिवार ने संविधान को चुनौती दी। आदरणीय सभापति जी, उन्होंने ऑर्डिनेंस करके संविधान को बदला और किया क्या? अभिव्यक्ति की आजादी पर हमला कर दिया गया। బీజేపీ ప్రభుత్వం ముస్లిం హక్కులను కాలరాస్తోందని విమర్శించారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. విద్యా సంస్థల్లో హిజాబ్పై బ్యాన్ పెట్టారని, బీఫ్ తింటున్నారన్న అనుమానంతో అమాయక ముస్లింలను చంపేస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు చట్టంతో ముస్లిం ఆస్తులను లాక్కునే కుట్ర జరుగుతోందన్నారు. సర్వేల పేరుతో మసీదులను కూల్చే కుట్ర జరుగుతోందని అన్నారు.